చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో బాటమ్ వచ్చేసి. ఈ విధంగా ఇలా నీట్‌గా రావాలంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. చూడండి మనము రెడీమేడ్ వాళ్ళు ఏ విధంగా స్టిచ్చింగ్ వేస్తారో అదే విధంగా మనము లెంత్‌ను కట్ చేసుకొని ఇలా సెట్టింగ్ చేసామండి. ఇలా నీట్‌గా ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా ఇలా క్లియర్‌గా సేమ్ మనము ఆల్టరేషన్ చేసామా లేదా అన్నట్టుగా ఇలా వచ్చింది చూడండి. మనం రెండో సార్లు ఈ విధంగా మడత పెట్టి స్టిచ్చింగ్ వేసేసాము. చూడండి ఇలా ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా ఈ విధంగా వస్తుంది నీట్‌గా. దీన్ని ఒకసారి మనం ఐరన్ బాక్స్‌తోని ప్రెస్ చేశామంటే ఇంకా క్లియర్‌గా నీట్‌గా ఉంటుందండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియోలో నేను బ్యాగీ ప్యాంట్‌ని లెంత్ ఆల్టరేషన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ బ్యాగీ ప్యాంట్ లెంత్ వచ్చేసి మనకు కస్టమర్ చెప్పిన లెంత్ 34 ఇంచెస్ అండి. ఆ 34 దగ్గర మనం గుర్తుపెట్టుకొని బాటమ్ స్టిచ్చింగ్ వేయడానికి పావుతక్కువ 2 ఇంచులు కిందకి తీసుకుంటాము ఎక్స్ట్రా. ఈ విధంగా గుర్తుపెట్టుకొని మనము ఏ విధంగా ఆల్టరేషన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము 34 దగ్గర గుర్తుపెడుతున్నాను. ఈ విధంగా గుర్తుపెట్టుకొని పావుతక్కువ 2 ఇంచులు ఎక్స్ట్రా గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ 34, ఇది వచ్చేసి పావుతక్కువ 2 ఇంచులు అండి. ఇప్పుడు మనం స్కేల్తోనే స్ట్రైట్గా ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా లైనింగ్ వేసుకోవాలి. లైనింగ్ వేసుకున్న తర్వాత ఈ లైన్ వెంబడి స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి, క్రాసింగ్స్ ఏం లేకుండా. అయితే ఈ బ్యాగీ ప్యాంట్ అనేది చాలా లూజ్గానే ఉంటుందండి. మనం టైట్ అయితే ఆల్టరేషన్ చేయట్లేదు, ఓన్లీ లెంత్ ఒకటే ఆల్టరేషన్ చేస్తున్నాము. ఈ విధంగా మనం కట్ చేసిన పీసుని తీసుకొని ఇలా పెట్టుకొని మళ్ళీ ఈ విధంగా రెండో సైడ్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి, కరెక్ట్గా స్ట్రైట్గా. ఆ పీస్ ఏ విధంగా ఉందో అదే షేప్లో కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి, లెంత్ అనేది కరెక్ట్గా రెండు సైడ్లు కరెక్ట్గా చేసినామా లేదా అని చెప్పేసి ఏ విధంగా చెక్ చేస్తానో చూపిస్తాను మీకు. అయితే మనకు 34 ఇంచెస్ కదండి, ఆ 34 ఇంచెస్ మరియు పావుతక్కువ 2 ఇంచులు కిందకి తీసుకున్నాం కదా, మొత్తాన్ని కలిపి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకొని రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి రెండు ఈక్వల్గా వచ్చేస్తాయండి. ఒక్కొక్కసారి రెడీమేడ్ వాళ్ళు ఒక లెగ్ పైకి ఒక లెగ్ కిందకు ఆ విధంగా కూడా ఉంటుంది. మనమైతే పర్ఫెక్ట్ సైజ్ తీసుకొని పర్ఫెక్ట్గా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మనం వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ను పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి పర్ఫెక్ట్గా మనము అవుట్పుట్ అనేది తీసుకుంటాము చూడండి. ఈ విధంగా ఇలా ఏమైనా క్రాసింగ్స్ ఉంటే కూడా మళ్ళీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండు సైడ్లు వచ్చేసి. ఇలా క్రాసింగ్స్ ఏమీ లేకుండా నీట్గా ఉంటే మనకు స్ట్రైట్గా వచ్చేస్తుందండి. స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకే నేను మళ్ళీ క్రాసింగ్స్ అన్నీ సెట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా చూసుకోవాలి, మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా వచ్చిందా లేదంటే ఈక్వల్గా ఉందా అని ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి. బాటమ్ దగ్గర మనం ఫస్ట్ 34 దగ్గర గుర్తు పెట్టుకున్నాం కదండి, ఆ గుర్తు దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మన హ్యాండ్తోని ఈ విధంగా రబ్ చేసుకొని, అయితే ఇప్పుడు 2 సార్లు మడిచి స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ సారి ఈ విధంగా ఇంత మడిచి స్టిచ్చింగ్ వేస్తాను. ఈ విధంగా చూడండి, ఇలా నేను ఫస్ట్ టైం అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. మనమైతే క్లాత్ని లాగకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. క్లాత్ని లాగినట్టయితే సాగిపోతుంది కాబట్టి లాగకుండా స్లోగా ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫస్ట్ టైం అయితే మనం ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువగా ఈ విధంగా మడిచేస్తున్నాను. మడిచేసి ఫస్ట్ టైం స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ క్లాత్ని అయితే అసలు లాగకూడదండి, లాగినామంటే సాగుతుంది, అది కరెక్ట్గా స్ట్రైట్గా రాకపోవచ్చు. ఈ విధంగా ఇలా మనం ఫస్ట్ టైం అయితే కంప్లీట్ చేసేసాము. అయితే ఇప్పుడు రెండో లెగ్ కూడా ఫస్ట్ సారి ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువగా మడిచి మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంతకుముందు ఏ విధంగా మడిచినామో అదే విధంగా వేసుకోవాలి. చూడండి, ఇదైతే ఎగ్జాక్ట్లీగా మనం ఫస్ట్ ఎంత మడిచినామో అంతే తీసుకోవాలండి. అలా తీసుకున్నప్పుడే మనకు పర్ఫెక్ట్ సైజ్ అనేది వస్తుంది. ఇలా చూసుకొని మనం మడత పెట్టుకోవాలి. అయితే ఇక్కడ రెండు ఒకేసారి ఒకటే కుట్టులో కూడా మనం కంప్లీట్ చేసేయచ్చండి. మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతోనే ఇలా చూపిస్తాను నేనైతే. ఈ విధంగా ఇలా మనం మడత పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకుంటున్నాము.
అయితే మీకు ఇలాంటి ఆల్ట్రేషన్ వీడియోస్ కానీ, షర్ట్ కటింగ్ కానీ, ప్యాంట్ కటింగ్ కానీ, షర్ట్ ఆల్ట్రేషన్ కానీ, టైలరింగ్‌కి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని విధాలుగా నేను వీడియోస్ చేసి పెడతానండి. మీరు వీడియోస్ చూసి కూడా నేర్చుకోవచ్చు టైలరింగ్ అనేది. అయితే మనం వీడియోస్ పెట్టడమే కాదండి, దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. ఈ విధంగా రెండోసారి కూడా మనం మడతపెట్టి స్టిచ్చింగ్ వేస్తున్నాం చూడండి. ఈ విధంగా 1 ఇంచు కంటే కొంచెం తక్కువగానే మడత పెడుతున్నాను. ఎందుకంటే మనం అక్కడ గుర్తు పెట్టుకున్నాం కదండీ, ఆ గుర్తుకి మనము మ్యాచ్ చేసేయాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ లెంత్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఇలా మడతపెట్టి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా మనము 2 సార్లు మడిచి స్టిచ్చింగ్ వేసుకుంటామండి. మనము గుర్తుపెట్టుకున్న దగ్గర నుంచి అక్కడ వరకు కరెక్ట్‌గా మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసుకొని ఆ లెంత్ అనేది మనం ఎగ్జాక్ట్‌లీ రావాలనుకుంటే ఈ విధంగా వేసుకోవాలి. మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఆల్ట్రేషన్ కానీ ఏవైనా సరే నేను వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ విధంగా మనం రెండోసారి అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. బ్యాగీ ప్యాంట్ వచ్చేసి, బ్యాగీ ప్యాంట్ అనేది లూజ్గానే ఉంటుంది కాబట్టి దాన్ని టైట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకు లెంత్ ఒకటి ఆల్ట్రేషన్ చేస్తున్నాను. ఈ విధంగా వచ్చింది చూడండి నీట్‌గా. ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా ఇలా రావాలనుకుంటే మీకు కూడా ఈ వీడియో చూస్తూ మీరు ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రావాలంటే ఈ విధంగా చూసుకోవాలి చూడండి. మనం ఫస్ట్ సైడ్ స్టిచ్చింగ్ వేసాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. పెట్టి చూసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేయాలి చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వస్తుంది. ఇలా కరెక్ట్‌గా లెంత్ మనము ఒక సైడ్ ఎక్కువగా, ఒక సైడ్ తక్కువగా కాకుండా ఎగ్జాక్ట్‌లీ రావాలనుకుంటే ఈ ఈ మెథడ్‌ని అయితే ఫాలో అవ్వండి. ఈ విధంగా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇది బిగినర్స్‌కి ఎవరికైతే ఎలా ఆల్ట్రేషన్ చేయాలో తెలియదో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇలా చేసుకోవడం తెలిసుంటే వీడియోని అయితే స్కిప్ చేసేసేయండి. ఈ విధంగా ఇలా కంప్లీట్ చేసాం చూడండి మనం ఆల్ట్రేషన్ అనేది, బ్యాగీ ప్యాంట్ ఆల్ట్రేషన్, లెంత్ ఆల్ట్రేషన్‌ని. ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందని. అలాగే నా వర్క్ కూడా మీకు ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా దీనికి కాకుండా, ఇలా కాకుండా ఇంకా ఎలా చేస్తే బెస్ట్‌గా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. చూడండి ఇలా నీట్‌గా ఉంటుంది. మనం ఆల్ట్రేషన్ చేసినామా లేదా అన్నట్టుగా కూడా ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి రెండో సైడ్ అండి, రెండవ పార్ట్. ఇక్కడ కూడా చూడండి ఇలా ఇలా వచ్చింది ఆల్ట్రేషన్ అనేది. చూసారు కదండి, మనమైతే బ్యాగీ ప్యాంట్ని లెంత్ కటింగ్ చేసుకొని ఈ విధంగా అయితే ఆల్ట్రేషన్ని కంప్లీట్ చేసాము. ఇక్కడ మనము ఐరన్‌తోని మనము బాటమ్ సైడ్‌లో ఐరన్‌తోని మనం ప్రెస్ చేసుకున్నామంటే ఇంకా నీట్‌గా ఉంటుంది. ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా క్లియర్‌గా ఉంటుంది చూడండి. నేనైతే ఐరన్ చేయలేదు, చేయకముందే చూపిస్తున్నాను. మీరైతే ఒకసారి ఐరన్‌తో చేసుకున్నారంటే చాలా నీట్‌గా ఉంటుంది. అలాగే మొత్తం ఫోల్డ్స్ ఏం లేకుండా అణిగిపోతుందండి. ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.